మనం ఇప్పుడు ఏఐ విప్లవం వెనకున్న ఒక పవర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. అదే రెండర్ నెట్వర్క్. ఈ మొత్తం విశ్లేషణను ఒక సింపుల్ ప్రశ్నతో మొదలుపెడదాం. ఈ రోజు మనం చూస్తున్న ఏఐ బూమ్కి అత్యంత ముఖ్యమైన వనరు ఏంటి? ఆలోచించండి. అది డేటా కాదు, అల్గారిథమ్స్ కాదు, అది స్వచ్ఛమైన కంప్యూటింగ్ పవర్. మనం ఇప్పుడు ఒక రకమైన ఏఐ గోల్డ్ రష్లో ఉన్నాం. సరే, దాని అర్థమేంటో చూద్దాం. చూడండి, మనం వాడుతున్న అద్భుతమైన ఏఐ మోడల్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే వాటికి విపరీతమైన ఆకలి. దేనికోసమంటారా? జీపీయూ పవర్ కోసం. అయితే ఈ విపరీతమైన డిమాండ్ వల్ల ఒక పెద్ద సమస్య, ఒక అడ్డంకి వచ్చిపడింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా జీపీయూల కొరత ఏర్పడింది. సరే, పెద్ద కంపెనీల దగ్గర అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ లేదా గూగుల్ క్లౌడ్ దగ్గర తీసుకుందామనుకుంటే వాటి ధరలు ఆకాశంలో ఉన్నాయి. దీనివల్ల చిన్న క్రియేటర్స్, ఇండిపెండెంట్ డెవలపర్లు పోటీ పడలేకపోతున్నారు. అంటే కేవలం సప్లై లేకపోవడం వల్ల ఇన్నోవేషన్ ఆగిపోతుంది. దీన్ని మనం రెండు విధాలుగా చూడొచ్చు. పాత పద్ధతిలో శక్తి అంతా కొన్ని పెద్ద కంపెనీల చేతుల్లో ఉంటుంది. అది చాలా ఖరీదైనది, అందరికీ అందుబాటులో ఉండదు. కాని కొత్త పద్ధతిలో అంటే వికేంద్రీకృత నెట్వర్క్లో శక్తి ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. అది తక్కువ ఖర్చుతోనే. మరి ఈ కంప్యూటింగ్ పవర్ సమస్యకి పరిష్కారం ఏంటి? ఇక్కడే రెండర్ నెట్వర్క్ మన ముందుకొస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక గ్లోబల్ జీపీయూ మార్కెట్ ప్లేస్. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఖాళీగా ఉన్న కంప్యూటర్ల జీపీయూ పవర్ని ఆ పవర్ అవసరమైన వాళ్ళకి కనెక్ట్ చేస్తుంది. ఏఐ మోడల్ ట్రైనింగ్ అయినా, 3D రెండరింగ్ అయినా, దేనికైనా సరే. ఇదేదో రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన ప్రాజెక్టు కాదండోయ్. దీని వెనుక గ్రాఫిక్స్ ఇండస్ట్రీలో ఎంతో అనుభవమున్న జూల్స్ అర్బచ్ ఉన్నారు. ఈయనే ఓటీవై అనే ఫేమస్ రెండరింగ్ కంపెనీ వ్యవస్థాపకులు. సో ఈ ప్రాజెక్ట్కి చాలా బలమైన పునాది ఉంది. వినడానికి చాలా బాగుంది కదా, కానీ అసలిది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తోంది? ఈ ప్రాసెస్ చాలా సింపుల్. ఒక 4 స్టెప్పుల్లో చెప్పేయొచ్చు. ముందుగా ఒక క్రియేటర్ తమ పనిని అంటే ఒక 3D యానిమేషన్ లేదా ఏఐ జాబ్ని నెట్వర్క్లో సబ్మిట్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీపీయూ ప్రొవైడర్లు ఆ పనిని తీసుకుని పూర్తి చేస్తారు. పని విజయవంతంగా పూర్తయ్యాక క్రియేటర్ వారికి రెండర్ టోకెన్స్ అంటే ఆర్ఎండిఆర్ రూపంలో చెల్లింపు చేస్తారు. మధ్యలో ఎవరూ ఉండరు, అంతా డైరెక్ట్. సరే, ఈ సింపుల్ ప్రాసెస్ రియల్ వరల్డ్లో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో ఒకసారి చూద్దాం. దీని ఉపయోగం కేవలం థీరీ మాత్రమే కాదు. నిజానికి దీని ఇప్పటికీ చాలా రంగాల్లో వాడుతున్నారు. ఏఐ మోడల్స్ ట్రైనింగ్ కోసం, పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాల విజువల్ ఎఫెక్ట్స్ కోసం, వీడియో గేమ్స్ గ్రాఫిక్స్ కోసం. ఇంకా చెప్పాలంటే భవిష్యత్ టెక్నాలజీలైన మెటావర్స్, ఏఆర్, వీఆర్ల నిర్మాణంలో కూడా రెండర్ నెట్వర్క్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పటికప్పుడు మెరుగవుతూనే ఉంది. లావాదేవీలను ఇంకా వేగంగా, ఇంకా తక్కువ ఖర్చుతో చేయడానికి ఈ నెట్వర్క్ ఇథీరియం నుంచి సొలానా బ్లాక్చైన్కి కూడా విస్తరిస్తోంది. ఇది నెట్వర్క్ను మరింత శక్తివంతంగా చేస్తోంది. ఒక పూర్తి చిత్రాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కాయిన్కి ఉన్న రెండు వైపులా చూడాలి. అంటే దీని ప్రయోజనాలేంటి, ఇది ఎదుర్కొంటున్న సవాళ్లేంటి? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే ఆర్ఎండిఆర్ టోకెన్ల సరఫరా లిమిటెడ్. మొత్తం సుమారు 536 మిలియన్ల మాత్రమే ఉంటాయి. డిమాండ్ పెరిగినప్పుడు ఈ లిమిటెడ్ సప్లై టోకెన్ విలువపై ప్రభావం చూపిస్తుంది. ఇది దీన్ని ఆర్థిక వ్యవస్థలో ఒక కీలకమైన అంశం. రెండర్ నెట్వర్క్కి ఉన్న అతిపెద్ద బలాలు ఇవి. దీనికి రియల్ వరల్డ్ డిమాండ్ ఉంది. ఇది జీపీయూ కొరత అనే ఒక పెద్ద సమస్యకు పరిష్కారం చూపిస్తోంది. అంతేకాకుండా ఇది కేవలం హైప్ మీద నడిచే ప్రాజెక్ట్ కాదు, దీనికి నిజమైన ఉపయోగం ఉంది. అయితే సవాళ్లు కూడా ఉన్నాయి. అమెజాన్, గూగుల్ వంటి పెద్ద కంపెనీల నుంచి గట్టి పోటీ ఉంటుంది. ఈ నెట్వర్క్ సక్సెస్ అవ్వాలంటే చాలామంది దీన్ని వాడటం మొదలుపెట్టాలి. ఒకవేళ భవిష్యత్తులో ఏఐ మీదున్న ఈ హైప్ తగ్గిపోతే అది కూడా నెట్వర్క్పై ప్రభావం చూపించవచ్చు. ఇతర ఏఐ సంబంధిత క్రిప్టో ప్రాజెక్టులతో పోలిస్తే రెండర్ చాలా భిన్నమైనది. మిగతా ప్రాజెక్టులు ఏఐ అప్లికేషన్స్ మీద ఫోకస్ చేస్తే రెండర్ మాత్రం ఆ ఏఐకి శక్తినిచ్చే పునాది మీద అంటే జీపీయూల మీద ఫోకస్ చేస్తుంది. అందుకే దీని యూటిలిటీ చాలా బలంగా ఉంటుంది. ఈ ఒక్క వాక్యం రెండర్ ప్రాజెక్టు యొక్క అసలు ఉద్దేశ్యాన్ని పర్ఫెక్ట్గా వివరిస్తుంది. ఇది మరో ఏఐ కాయిన్ కాదు, ఇది ఏఐ విప్లవానికి అవసరమైన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాయిన్.
నిజమైన జీపీయూ డిమాండ్తో ముడిపడి ఉంది. చివరిగా ఒక ప్రశ్న. రెండర్ లాంటి వికేంద్రీకృత నెట్వర్కులు భవిష్యత్ టెక్నాలజీకి వెన్నెముకగా నిలుస్తాయా? కంప్యూటింగ్ పవర్ కొన్ని పెద్ద కంపెనీల చేతుల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల చేతుల్లోకొస్తుందా? ఏం జరుగుతుందో చూడాలి మరి.